రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీత ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటు ఆడుతోందని మండిపడ్డారు. కాకినాడ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకు వైసీపీ మహిళా నాయకురాలు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి మద్యం సమయపాలన లేకుండా అమ్ముతున్నారని వంగా గీత అన్నారు. తక్షణం బెల్ట్ షాపులు రద్దు చేయాలని, మద్యం షాపులు సమయం పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 అని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఏర్పడక ముందు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా విషయాలు చెప్పారు. అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్రని మనం హిస్టరీని కనుక పరిశీలించినట్లయితే మద్యపాన ప్రియులకి మేమంతా న్యాయం చేస్తాము, లేకపోతే మేమేవో పథకాలు పెడతామని చెప్పి ప్రచారం చేసిన విధానం కూడా ఈ ఎలక్షన్లోనే చూసాం. ఇంతకు ముందు ఎప్పుడు ఆ మాట మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా అడిగినా కూడా దాన్ని ఏదో పక్కన సైడ్కి అంటే ఒక పక్కగా చెప్పడం తప్ప పబ్లిక్గా ఎప్పుడు ఎవరూ చెప్పలేదు. కానీ ఈ కూటమి పార్టీలు మూడు కూడా దీన్నే ఒక పెద్ద ప్రచారం చేసి జగన్ గారి హయాంలో జరిగిన విధానాన్ని అభూత కల్పన చేసి చాలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి అందజేయడం జరిగింది. పోనీ వచ్చాక మీరేదైనా బాగా చేస్తున్నారా అంటే మీరు టైమింగ్స్ ఒకటి లేవు. ఎక్కడైనా టైమింగ్ ఉందా ఎవరినైనా అడగండి. ఏటీఎంలాగా అంటే ఏటీఎంలో ఏదైనా కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంటే పనిచేయడం మానేస్తాయేమో, కానీ మద్యం షాపులు మాత్రం ఎక్కడా కూడా 24 hours ఉండే విధంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పేదవాళ్ళకి, కష్టపడేవాడికి, చిన్నపిల్లలకి అందరికీ కూడా విపరీతంగా మద్యం అందుబాటులో ఉండే విధంగా ఈనాడు విధానం జరుగుతూ ఉంది.